నమస్తే, వెల్కమ్ టు సాక్షి బిజినెస్. దిస్ ఇస్ దుర్గా. స్టాక్ మార్కెట్లలో ఐపీఓలపై ఇన్వెస్టర్లకు తెగ ఆసక్తి ఉంటుంది. ఇక్కడ లిస్టింగ్ గెయిన్స్ కోసం ఎక్కువగా ఐపీఓల్లో పెట్టుబడులు పెట్టేందుకు చూస్తూ ఉంటారు. ఎంతో అదృష్టం ఉంటే కానీ ఐపీఓ కింద షేర్లు అలాట్ కావు. ఇక ప్రముఖ సంస్థల నుంచి వచ్చే ఐపీఓలకు డిమాండ్ ఊహించని స్థాయిలో ఉంటుంది. ఇప్పుడు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఐపీఓ రాబోతోంది. ఇటీవలే దీనికి సెబీ నుంచి అనుమతులు వచ్చాయి. మీరు ఇన్వెస్ట్ చేసేందుకు స్టాక్ మార్కెట్లను ఎంచుకుంటున్నారా? అందులోనూ ఐపీఓలపై ఇంట్రెస్ట్ ఉందా? అయితే మీకో గుడ్ న్యూస్. ఈ ఏడాది పలు ప్రముఖ సంస్థల నుంచి ఐపీఓలు రాబోతున్నాయి. సాధారణంగానే ఐపీఓ అంటే ఫుల్ డిమాండ్ ఉంటుంది. ఇక్కడ చాలా వరకు లిస్టింగ్ గెయిన్స్ ఎక్కువగా ఉంటాయి. మార్కెట్ లాభ నష్టాలతో పెద్దగా సంబంధం లేకుండానే లాభాలు తెచ్చిపెడుతూ ఉంటాయి. ఇక ఐపీఓ అంటే ఏదైనా కంపెనీ తొలిసారిగా షేర్లను విక్రయించడం ద్వారా పబ్లిక్లోకి రావటాన్ని ఐపీఓ అంటారు. ఇక్కడ షేర్లను విక్రయించి నిధుల్ని సమీకరించుకుంటుంది. ఈ నిధుల్ని కంపెనీ తన మూలధన అవసరాల కోసం లేదా అప్పులు తీర్చేందుకు, వ్యాపార విస్తరణకు ఉపయోగిస్తూ ఉంటాయి. 2026లో ఫోన్పే, రిలయన్స్ జియో, ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్మెంట్, జెప్టో, ఓయో, ఎన్ఎస్ఈ ఇలా ప్రముఖ సంస్థల నుంచి ఐపీఓలు వస్తుండటంతో ఇన్వెస్టర్లు వీటి కోసం ఈగర్గా ఎదురుచూస్తున్నారు. వీటిలో స్టాక్ మార్కెట్ బిగ్ బాస్ గా పిలుచుకునే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఎన్ఎస్ఈ ఐపీఓకు ఇటీవలే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఎస్ఈబిఐ అనుమతులు కూడా ఇచ్చింది. దీంతో దశాబ్దాల నిరీక్షణకు తెరపడనుంది. ఇప్పటి నుంచో ఐపీఓకు ఎన్ఎస్ఈ ప్రయత్నాలు చేస్తూ ఉన్న అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ లభించడంతో ఎన్ఎస్ఈ ఇప్పటికే ఐపీఓ ప్రక్రియ మొదలుపెట్టింది. ఇందులో భాగంగా ఈ శుక్రవారం సంస్థ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సమావేశం కానున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. సంస్థ ఇండిపెండెంట్ డైరెక్టర్లతో ఒక ఐపీఓ కమిటీని నియమించాలని చూస్తోంది. ఇదే సమయంలో సంస్థ డిసెంబర్ త్రైమాసికం ఫలితాన్ని కూడా వెల్లడించనుంది. కమిటీ లిస్టింగ్ ప్రాసెస్ చూసుకోనుంది. ఇంకా మర్చెంట్ బ్యాంకర్లు సహా న్యాయ సలహాదారులను నియమించనుంది. డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ అంటే ముసాయిదా పత్రాల్ని చూడనుంది. ఇక మార్చి చివర్లో లేదా ఏప్రిల్ ఆరంభంలోనే డిఆర్హెచ్పిని సెబీకి సమర్పించనున్నట్లు తెలిసింది. ఈ పబ్లిక్ ఇష్యూ పూర్తిగా ఆఫ్ ఫర్ సేల్ విధానంలో ఉండనుందని తెలుస్తోంది. ఇందులో భాగంగా దాదాపు 4.5% వాటాను విక్రయించనుందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ప్రస్తుత షేర్ ధర 2,000 చొప్పున చూస్తే ఐపీఓ పరిమాణం 23,000 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది. అంటే ఈ మేరకు నిధుల్ని సమీకరించాలని చూస్తోంది. ఎన్ఎస్ఈకి ప్రస్తుతం 1.91 లక్షల షేర్ హోల్డర్లు ఉన్నారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.